నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, అమరావతిని ఎవ్వరు అడ్డుకోలేరు అంటున్నారు. అసలు ఎవరు అడ్డుకుంటున్నారు అమరావతిని? జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగో అమరావతి విషయంలో మాట్లాడే హక్కు కోల్పోయారు. కనీసం మీరన్న అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా కానీ అమరావతిలో ఆ కంప చెట్లు, నీళ్లు తోడడం తప్పితే కొత్తగా ఏమైనా నిర్మాణాలు స్టార్ట్ చేశారా అమరావతిలో? లేదంటే అసెంబ్లీ భవనాలు, సెక్రటేరియట్ భవనాలు, లేదంటే హైకోర్టు ఇవి పూర్తి చేస్తే అమరావతి పూర్తయిపోయిద్దా? లేదు, గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చినంత మాత్రాన అమరావతి ఏమైనా అభివృద్ధి చెందిద్దా? కాదు కదా. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి, రోడ్లు వేయాలి, ప్లాట్లు కేటాయించిన రైతులకి అక్కడ ఇల్లు నిర్మించుకునే విధంగా డెవలప్మెంట్ చేసి ఇవ్వాలి, కంపెనీలు రావాలి, ఉద్యోగాలు సృష్టించాలి, ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ అవ్వాలి అమరావతి అభివృద్ధి చెందాలి అంటే. అప్పుడు ఎవ్వరూ అడ్డుకోలేరు అమరావతిని. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎలా ఉంది అమరావతి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నా కానీ అలాగే ఉంది అమరావతి. ఇలానే ఉంటే అమరావతిని ఇంకొకరు అడ్డుకోవాల్సిన పని లేదు, అదే ఆగిపోద్ది. మీరేమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.